ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది డెమో కాదు, నేను హిగ్స్ ఫీల్డ్ డాష్బోర్డ్లో రియల్ టైమ్గా జనరేట్ చేస్తున్న అవుట్పుట్స్. ఇమేజెస్, వీడియోస్, సినిమాటిక్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ లైవ్ స్క్రీన్ రికార్డింగ్తో చూపిస్తాను. సో థియరీ కాదు, రియల్ యూసేజ్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో. ఫస్ట్, మీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో క్రోమ్ ఓపెన్ చేసి హిగ్స్ ఫీల్డ్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే హిగ్స్ ఫీల్డ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా యూస్ఫుల్ ప్లాట్ఫామ్, ఎందుకంటే మల్టిపుల్ ఏఐ టూల్స్ ఒక్క డాష్బోర్డ్లో అవైలబుల్గా ఉంటాయి. ఇమేజ్ సెక్షన్ ఓపెన్ చేస్తే చాలా ఇమేజ్ ఏఐ టూల్స్ కనిపిస్తాయి. వీడియో సెక్షన్లో కూడా సేమ్, సినిమా స్టూడియో, క్లింగ్, సోరా, వేయో ఇలా మల్టిపుల్ వీడియో మోడల్స్ హిగ్స్ ఫీల్డ్లో అవైలబుల్. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. రైట్ సైడ్ లాగిన్ బటన్ క్లిక్ చేసి మన జీమెయిల్తో ఈజీగా లాగిన్ చేయొచ్చు. వీడియోకి ఇమేజెస్ కావాలి కాబట్టి ఫస్ట్ నానో బనానా యూస్ చేసి ఇమేజెస్ జనరేట్ చేద్దాం. ఇమేజ్ ప్రాంప్ట్ కోసం నేను చాట్ జీపీటీని యూస్ చేస్తున్నాను. ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ కోసం నా ఇమేజ్ని రెఫరెన్స్గా యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా. ఇమేజ్ జనరేట్ అవుతున్న టైంలో ఇక్కడున్న ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజ్ క్వాలిటీ 1K నుండి 4K వరకు ఉంది. నేను జనరల్గా 2K యూస్ చేస్తాను. ఇమేజ్ రేషియోలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనం మోస్ట్లీ యూస్ చేసేది 16:9 లేదా 9:16. నానో బనానా ప్రో, సీ డ్రీమ్, జీపీటీ ఇమేజ్ ఇలా మల్టిపుల్ ఇమేజ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇమేజ్ రెడీ అయ్యాక సినిమా స్టూడియో ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఏరియాలో మనకు కావాల్సిన సీన్ని క్లియర్గా డిస్క్రైబ్ చేయాలి. వీడియో రేషియోలో 16:9 సెలెక్ట్ చేసి డ్యూరేషన్ 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ చూస్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే కెమెరా మూవ్మెంట్స్. కెమెరా ఎలా మూవ్ అవ్వాలి అని చాలా సినిమాటిక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ సెలెక్ట్ చేశాక సో ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఆప్షన్స్ మీద. ఇప్పుడొక వీడియో జనరేట్ చేసి చూద్దాం. జనరేట్ క్లిక్ చేయండి. చూసారా, అవుట్పుట్ సినిమాటిక్ లెవెల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకో వీడియో క్లింగ్ యూస్ చేసి జనరేట్ చూద్దాం. వీడియో సెక్షన్లో క్లింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లింగ్లో ఫస్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ ఇమేజెస్ యాడ్ చేయాలి. ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజెస్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత డ్యూరేషన్, రేషియో సెలెక్ట్ చేసి సీన్ ఎలా కావాలో ప్రాంప్ట్ టైప్ చేసి జనరేట్ క్లిక్ చేయాలి. అవుట్పుట్ అగైన్ సినిమాటిక్ క్వాలిటీలో వచ్చింది. ఈ వీడియోలో మీరు వింటున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేసినదే. చాట్ జీపీటీలో సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాంప్ట్ జనరేట్ చేసి ఆ ప్రాంప్ట్ని సూనో ఏఐలో పేస్ట్ చేశాను. లిరిక్స్ లేదు, వోకల్స్ లేదు, జస్ట్ క్లీన్ సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ వీడియోలో చెప్పింది థియరీ కాదు, నేను యూస్ చేసి జనరేట్ చేసిన ఎక్స్పీరియన్స్. మీ కాంటెంట్కి ఇది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఏఐ అండ్ కాంటెంట్ వీడియోస్ కోసం.